ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి. ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరవు. మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందర అలుక్కోవాలన్నా పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుందని పెద్దలు అన్నారు కదా. అట్లనే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటింటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారికి కూడా నా సూచన ఒకటే, ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు. రూరల్ అర్బన్ లేదు. తెలంగాణలో మహిళల ఒక్కటే. కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలు అందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట మక్తల్ నుంచో లేకపోతే దేవరకద్ర నుంచో కొడంగల్ నుంచో లేకపోతే కల్వకుర్తి అచ్చంపేట నుంచో మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా ఎవరైనా, ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలకని గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. మన చుట్టాలు ఎవ్వరున్నా సంఘాలలో చేర్చండి. 1 కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి. మా ఆడబిడ్డలకు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిల్లు, అవతల అత్తగారిల్లు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5-5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి. మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా
మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారి నుంచి కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి. వారి చిట్టెం నర్సిరెడ్డి గారి నుంచి వారి వరకు మూడో తరంలో ఈరోజు ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాసేవలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం మొదటి నుంచి మీకు అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా మీకు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. భవిష్యత్తులో మీకు ఎన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం వైపున అందిస్తా. రేపు స్కూల్లో వచ్చే లోపల స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూళ్ళ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు చదువు మీదనే ఆధారపడ్డది. చదువుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చు. మన పాఠశాలల్లో టీచర్లు రాకపోయినా, టీచర్లు లేకపోయినా, పాఠశాలలో వసతులు లేకపోయినా, మన ఆడపిల్లలకు బాత్రూమ్లు గిన ఏం లేకపోయినా మీరు అడిగి కలెక్టర్లను కలిసి అడిగి చేయించుకొని వాటిని కట్టించుకోవడమే కాదు, వాటిని నిర్వహించుకోవడం కూడా మన బాధ్యత. కట్టుకొని మనం గాలికి వదిలేస్తే ఊర్లో వాళ్ళు వీళ్ళు అది పాడు చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఊర్లు పెరిగిపోయినాయి, ఆడపిల్లలు ఎక్కడ బయటికి పోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు నీళ్లు కానీ ఇతర కానీ మీరే తల్లులు. మన పిల్లల బాధ తండ్రుల కంటే తల్లులకి ఎక్కువ తెలుస్తుంది. ఆడపిల్లలు ఇబ్బంది ఎట్లా వస్తుంది, స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలంటే వీటి నిర్వహణ కూడా మీరు జాగ్రత్తగా చేయండి. అందుకే ఆ నిర్వహణ కూడా మీ చేతుల్ని పెట్టిన. మీకంటే ఎక్కువ ఆడపిల్లల బాధ ఎవరికి తెలియదు. ఆ ఆడపిల్లలు బడిలో ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చూడాలి. నిధులు నేను ఇస్తా, నిర్వహణ మీరు చేసుకోవాలి. నిర్వహణ సరిగ్గా చేయకపోతే నిధులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నిర్వహణ మీ చేతిలో పెట్టుకోరు. టీచర్లు రాకపోతే రాసుకోండి, కలెక్టర్కి పోయి చక్కగా ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కు మనం 1,50,000 జీతాలు ఇస్తున్నాం. ఆ సార్లను పిలిపించుకుంటేనే మన పిల్లలకు చదువు వస్తుంది. సార్లు రాకపోతే మనం ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనకేం ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుండ్రి. మన ఊర్లో ఉన్న పాఠశాల మంచిగా ఉండాలి. మనం గుడి కోసం ఎన్ని రకాలుగా ఊర్లో మనం ఏర్పాట్లు వేసి అందరం కలిసికట్టుగా తలా 10 రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నాం. గుడి లేకపోతే, గుళ్ళే పూజారి లేకపోతే మనమే 10 రూపాయలు జమేసి పూజారికి జీతభత్యాలు ఇచ్చి మనం పని చేసుకుంటున్నాం. ఊడ్చేటోళ్ళు లేకపోతే మనమే ఒకరం వంతుల వారిగా గుడి ఊడ్చుకుంటున్నామా? మరి అదే విధంగా బడిని కూడా మనం అట్లా నిర్వహించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా మనము నిర్వహించుకుంటున్నామో బడిని కూడా అదే విధంగా నిర్వహించుకుంటే